ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభునందు మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. అనేక దినములు మేము ప్రార్థిస్తున్న తర్వాత ప్రభు మాకిచ్చిన ఈ నడిపింపును బట్టి క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ని మేము ముందర ఉంచుతున్నాము. గుణవతురాలైన ఘనమైన స్త్రీయే ప్రభు దృష్టికి వెలగల ముత్యము కంటే గొప్పదని సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ప్రకారము స్త్రీలు దేవుడు ఎంతగానో ప్రత్యేకంగా వారిని సృష్టించి వారిలో దేవుడు తన గుణాతిశయములను దారబోశారు. ప్రభు దృష్టికి స్త్రీలు ఎంతో విలువైన వారు ఎంత విలువైన వారు అన్నది ఈ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా మనము చూస్తాము. అయితే ఈ పరిచర్యను ప్రారంభించక ముందు ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కొరకు వేడుకుని ప్రార్థన చేస్తాము. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు మా స్వంత రక్షకుని నామంలో ఆత్మ ప్రాణ దేహరీతిగా మీ పుణ్య పవిత్రమైన నిర్దోషి అయిన గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ ఆకాశ మహాకాశములను పట్టజాలని మహిమలో నివసిస్తున్న మిమ్మలను సమీపించడానికి మాకెంత మాత్రం అర్హత లేనప్పటికీ ప్రియుని యందు ఆ ప్రియుడు కార్చిన పవిత్రమైన రక్తముందు మాకిచ్చిన ధైర్యమైన ప్రవేశం కొరకు వందరములు చెల్లిస్తున్నాం. వేల్పులలో మీకు సముడెవడు, పరిశుద్ధతలో మహనీయుడవు, పూజనీయుడవు, కరుణా సంపన్నులు, ఆత్మస్వరూపి, ప్రేమాస్వరూపి, సత్యస్వరూపిగా మీ పరిశుద్ధతలో మహనీయుడిగా మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్న విధానం కొరకు వందనములు. ప్రియమైన తండ్రి, నీతి చేత మీ సింహాసనాన్ని స్థాపించుకున్నారు. అందుకే మీ పరిశుద్ధ నామానికి వందనములు చెల్లిస్తున్నాను. అనంత జ్ఞాని మీ నామానికి వందనములు చెల్లిస్తున్నాము. ప్రియమైన దేవా, క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ని మీ పవిత్రమైన పాదసన్నిధిలో పెట్టుచుండగా స్త్రీలైన మాకందరికీ కూడా ఈ పరిచర్య ద్వారా ఎంతగానో క్షేమము, మీ నామానికి మహిమా ఘనతను ఆరోపించుకుంటారని, ఆధిపత్యాన్ని అధ్యక్షతను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు అప్పగించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థించి అతి వినయముతోనే బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము వాక్యాన్ని ధ్యానించక ముందు పాటతో ప్రారంభించుకున్నాము. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, కొనియాడతగినది, కొనియాడతగినది, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, ఆభరణ వస్త్రాలంకారముగాక
అక్షయాలంకారము కలిగిన స్త్రీ ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారము కలిగిన స్త్రీ కొనియాడతగినదే కొనియాడతగినదే ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ఇప్పుడు మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో మనం అందరం కూడా మన బైబిల్స్ తెరిచి చూసినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అవునండి. అయితే ప్రభు సృష్టి యావత్తును కూడా తన మహత్కరమైన మాట చేత సమస్తము కూడా ఎంతగానో చక్కగా నిర్వర్తించారు. అది అవునుగాక, ఇది కలుగునుగాక అంటే కలిగింది. మానవుని మాత్రము తన స్వరూపమందు తన స్వహస్తాల చేత ఎంతగానో సౌందర్యంగా చక్కగా జ్ఞానంగా సృష్టించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మీరు అనొచ్చు, ఎలా అనగలుగుతారండి అంత జ్ఞానంగా, ఎలా సృష్టించారు అని. చూడండి 2వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం మనము చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షంలోను నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించాను. అయితే దేవుడైన యెహోవా నరుణ్ణి సృష్టించి సేద్యపరచుటకు ఏదెను తోటలో మరి తోటను కాయుటకు ప్రభువారు నరుణ్ణి అక్కడ ఉంచినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభు ఆజ్ఞాపించటం, ప్రభు మరి మానవుణ్ణి సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉంచటం మనం ఇక్కడ చూడవచ్చు. సైన్స్ పరంగా మనం చూడొచ్చు, మానవుడు జంతువులో నుండి వచ్చాడని సైన్స్ అంటూ ఉంటుంది. ఇక్కడైతే దేవుడు నరుని సృష్టించి సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉంచాడు అంటే అతనికి జ్ఞానం ఇచ్చాడు, సమర్థవంతమైన మరి జీవితాన్ని ప్రభు అతనికి దయచేశాడు. సేద్యం చేయాలంటే సామాన్యమైన పని కాదు, అది ఎంతో జ్ఞానిత్వముతో కూడిన పని. ప్రభులు వారు మరి ఈ జ్ఞానాన్ని ఆదాముకి దయచేశాడు, సేద్యపరచడానికి మాత్రమే కాదండి. ఇంకా మనం 19వ వచనం 18వ వచనం 19, 20 వచనాలు చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకునేది. ఇది తర్వాత చూస్తామండి. అయితే దేవుడు మానవుడిని ఏ విధంగా జ్ఞానవంతుడిగా చేశాడన్నది మరి ఇక్కడ 19వ వచనం చూడొచ్చు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. కాబట్టి ఇక్కడ మానవుణ్ణి
దేవుడు ఎంత జ్ఞానవంతుడిగా చేశాడంటే ప్రతి జంతువుని ఆదాము వద్దకు తీసుకొచ్చారు, ప్రతి పక్షిని కూడా. ఆ జంతువులకు ఆ పక్షులకు ఆదాము ఏ పేరు పెట్టాడో అదే నిలిచిపోయిందండి. పిల్లంటే పిల్లే, క్యాట్, దట్స్ క్యాట్ ఓన్లీ, అంతే. దెర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ దట్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాముని ఎంతో జ్ఞానవంతుడిగా సృష్టించాడు. పేర్లు పెట్టడం అంటే సామాన్యమైనది కాదు కదండి. అంటే దేవుడు హీ హాజ్ గివెన్ ద ఇన్బిల్ట్ కెపాసిటీ టు మ్యాన్. మానవుణ్ణి నిర్మించినప్పుడే ఆయనకి అన్ని విధాల ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా సమర్థవంతమైన జీవితాన్ని దయచేశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే నిలిచిపోయింది. 20వ వచనంలో చూసినట్లయితే మరి ఆ పేర్లు పెట్టినాక అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. సో ప్రతి జంతువుని తీసుకొచ్చాడు ముందు దేవుడు, పశువుల్ని తీసుకొచ్చాడు. బట్ స్టిల్ మ్యాన్ ఇస్ నాట్ హ్యాపీ విత్ దీస్ ఆల్ థింగ్స్, దీస్ ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. అయితే మానవుడికి ఆనందం అనేది, సంతోషం అనేది ఇక్కడ కలిగినట్లు మనం చూడట్లేదు. సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హిమ్. ఏదో కొరత కనిపిస్తుంది ఆదాములో, అసంపూర్ణత. ప్రభులు వారు యోచించి సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు అప్పుడు ఏం చేశారు చూడండి 21వ వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. సో దేవుడు ఒక గొప్ప సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు ఆదాముకి. ఏంట సర్ప్రైజ్? జంతువుని ముందు పెట్టాడు దేవుడు, అయినను ఆదాముకి సంతోషం లేదు. పక్షులను ముందు పెట్టాడు, బట్ స్టిల్ ఆదాముకి ఆనందం లేదు. అయితే దేవుడికి తెలుసు అతనికి సాటి అయిన సహాయమును దయచేయాలి. హెల్ప్ మీట్, సాటి అయిన సహాయము. ఏంటి ఆ సాటి అయిన సహాయము? ఆయనకున్న సమర్థవంతమైన జీవితంలో సాటి అయిన సమర్థవంతమైన వ్యక్తిని ఆమె ముందు పెట్టాలి. అనంత జ్ఞాని అయిన దేవుడు నరుడికి గాఢ నిద్రను కలగచేసి అతని ఎముకల్లో, ప్రక్కటెముకలోకి ఎముకను తీసి స్త్రీని సృష్టించాడు. అతని తలలో నుండి తీయలేదండి సిరసగా ఉండటానికి. మానవుని కాళ్ళలో నుండి ఎముకను తీయలేదండి కాళ్ళ కింద పెట్టి తొట్టు వేయడానికి. ప్రక్కటెముకలో నుంచి తీసిగా. అంటే షీఈస్ ద హెల్ప్ మీట్, లైఫ్ పార్ట్నర్ టు హిమ్, టు ఆడమ్. ఎంత చక్కగా సృష్టించాడు కదండి. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ద రైట్ లైఫ్ పార్ట్నర్ ప్రభువారు మరి ఆదాము ముందు ఉంచాడు. కళ్ళు తెరిపించి చూయించాడు. చూడగానే జంతువుల్ని, పక్షుల్ని చూసినప్పుడు కలగలేని అపరిమితమైన ఆనందం ఆదాము వ్యక్తం చేశాడు. ఇక్కడ చదువుదామండి మనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించెను, ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. నరుడులో నుండి తీయబడెను గనుక నారి. She was taken from man, so she is termed as woman. నరుడిలో నుండి తీయబడింది. ద రైట్ హెల్ప్ మీట్. ఆ హెల్ప్ మీట్, సాటి అయిన సహాయాన్ని ఎక్కడి నుంచి తీశారు తెలుసా అండి దేవుడు? నరుడిలో నుండే తీయబడింది. నౌ హీస్ పర్ఫెక్ట్. ఇక్కడ తన ఆనందాన్ని చూసినట్లయితే నౌ హీస్ హ్యాపీ విత్ దట్.
దీనిలో ఆధ్యాత్మిక అర్థాలు ఎన్నో ఉన్నాయండి. హెల్ప్ మీట్, నరుడికున్న సమర్థవంతమైన జీవితాన్ని స్త్రీకిచ్చాడు. ఇరువురు కూడా ఒకరి ఎడ్ల ఒకరికి సాటి అయిన సహాయం. చాలామంది అనుకుంటారు ఓన్లీ నరుడు కోసమేనా స్త్రీ సృష్టించబడింది? దేవుడు కొరకు నరుడు, నరుడు కొరకు స్త్రీ. దీనిలో ఉన్న అవినావ భావ సంబంధం ఎంతో గొప్పది. హెల్ప్ మీట్, ఆత్మీయంగా పురుషునికి సాటి అయిన సహాయం, మానసికంగా పురుషునికి సాటి అయిన సహాయం, భౌతికంగా పురుషునికి సాటి అయిన సహాయం. అలాగే పురుషుడు కూడా స్త్రీకి ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా సాటి అయిన సహాయం. ఎంతో చక్కటిని అర్థాన్నిచ్చే సృష్టిని దేవుడు ఆదిమానవుడైన ఆదామును అవ్వను తయారు చేశాడండి. ఒకరి కొరకు ఒకరు. ఈ హెల్ప్ మీట్ అనే దాంట్లో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. ఈ హెల్ప్ మీట్ అనే దాంట్లో, సాటిన సహాయం అన్న దాంట్లో దేవుడు తన గుణాతిశయాల్ని స్త్రీకి ఏ విధంగా మరి ఆరోపించారో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంతటితో మనము ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాము. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు మా స్వంత రక్షకునామములో ప్రారంభించిన ఈ దినాన్ని కొరకు వందనములు చెల్లిస్తున్నాము. అనేకమైన దినాలు ప్రార్థించిన తర్వాత ఈ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ నీ బిడ్డలైన వారి ముందు తండ్రి పెట్టడానికి, మీ బిడ్డలైన వారి ముందు ఆరంభించడానికి ఈ దినాన్న మీరు చేసిన సహాయం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, గుణవతురాలైన భార్య దొరుకుట అరుదు. అయితే మీరు సృష్టించిన సృష్టి అయిన స్త్రీని మీరెంతగానో చక్కగాను మీ గుణగణాలను పంచుకున్న స్త్రీగా మీరు తనని సృష్టించారు. అది నరుడికి సాటిన సహాయముగా మీరు సృష్టించారు. అందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఇట్టి ఆధ్యాత్మిక అర్థాలతో మానసికంగాను భౌతికంగాను క్షేమాన్ని కలిగించే కుటుంబంగా ఆదామును అవ్వను మీరు సృష్టించారు. మీరు చేసిన దాంట్లో అంతయు కూడా మంచిదిగా మీరు చేశారు. అయితే నరుడికి ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువుని కూడా మీరు పరిపూర్ణం చేశారు. మీ నామానికి వందనాలు. ప్రియమైన తండ్రి, మీరు సమస్తమును చక్కగా నిర్వర్తించి మీ అనాది సంకల్పాలు ఆదిమానవుడైన ఆదాములోను అవ్వ ద్వారా పరిపూర్ణం చేయడానికి మీరు చేసిన ఈ చక్కటి సృష్టి కొరకు వందనములతో మీరు అక్కడ ఆలస్యమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకోవటానికి కొరకు సంసిద్ధం చేయవలసిందిగా ఈ కూడికను దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే అతి వినిముతోనే బ్రతిమలాడి ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.